సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ చెప్పినట్లు కొనుగోలు కేంద్రాల్లోకి తెస్తున్న ధాన్యంలో 50% మించి తేమ ఉంటుందా? హార్వెస్ట్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎంత తేమను సూచిస్తోంది? తెలుసుకునేందుకు బిగ్ టీవీ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళింది. హార్వెస్ట్ చేసిన ధాన్యం, ఆరబెట్టిన ధాన్యం ఎంత తేమను సూచిస్తున్నాయి? గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. కొనుగోలు కేంద్రాల్లోకి తెస్తున్న ధాన్యం నిజంగా 50% మించి తేమ సూచిస్తోందా? నిజంగా కొనుగోలు కేంద్రాల లోపల వచ్చిన వరి ధాన్యం ఎంత తేమ సూచిస్తోంది? మాయిశ్చర్ మిషన్లు ఏ విధంగా సూచిస్తున్నాయి? అసలు దాన్ని ఏ విధంగా మాయిశ్చర్ కౌంట్ చేస్తారు? ప్రస్తుతం మనం వర్ధనపేట అగ్రికల్చర్ మార్కెట్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, మనకు వరికి సంబంధించినటువంటి ధాన్యం రాశులు కూడా మార్కెట్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఐకేపీ తరపున, ప్రభుత్వం తరపున ఐకేపీ నుండి కొనుగోలు జరుపుతున్నారు. ఒకసారి అసలు వాళ్ళ దగ్గర మాయిశ్చర్ మిషన్ ఉంటుంది, అదేవిధంగా రికార్డు కూడా మెయింటైన్ చేస్తారు. ఈ యొక్క వరిధాన్యం, వచ్చిన వరిధాన్యాన్ని ఆ మాయిశ్చర్ మిషన్ లోపల కౌంట్ చేసిన తర్వాత మాయిశ్చర్ ఎంత ఉందని రికార్డు చేస్తారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం 16, 17 వచ్చిన తర్వాతే కాంటాలు వేయడానికి ఆ యొక్క ధాన్యం రాశికి టోకెన్ ఇస్తారు. సో అసలు ప్రస్తుతం ఒకసారి మనం కూడా చూద్దాం అసలు ఎట్లా మాయిశ్చర్ ఏ విధంగా చేస్తారు. చెప్పండి అమ్మా, అసలు దీన్ని ఎట్లా మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు మాయిశ్చర్ చూస్తారా, రికార్డ్ చేస్తారా, అట్లా ఎట్లా ఉంటుంది? రైతు ఒక మార్కెట్ రాగానే మీరు ఏం చేస్తారు? అసలు రైతు ముందుగా మార్కెట్ రాగానే వరి ధాన్యం తీసుకొస్తారు. కొన్ని శాంపిల్కి తీసుకొస్తే అవి రాశికి 4 వైపులా కొంచెం కొంచెం తీసి మిషన్లో వేసి, అది 17% కంటే తక్కువ ఉంటే క్షేమ శాతం, అప్పుడు దీన్ని టోకెన్ నెంబర్ ఇచ్చి కాంటా పెట్టిస్తాం. ఒకవేళ ఎక్కువ ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? అంతకంటే ఎక్కువ ఉంటే రైతుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది ఎండలేదు, ఎండబెట్టండి, ఎండిన తర్వాత చేస్తామని చెప్తారు. ఒకసారి చూద్దాం, అసలు మీరు మాయిశ్చర్ కౌంట్ చేయండి, ఒకసారి చూడండి ఎట్లా చేస్తారు చూడండి. రాశి ఉంటుంది కదా, రాశి మధ్యలో 4 వైపులా లోపల నుండి తీసుకోవాలి. ఎస్, చూస్తాం అట్లా. ఆ విధంగా ఏదైతే వరిధాన్యం కుప్పలు ఉంటుందో దాంట్లో పూర్తిగా లోపల నుంచి కూడా ధాన్యం తీసి ప్రస్తుతం ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ మెషిన్లో వేశారు. ఎస్, ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క వరిధాన్యానికి 27.8, 28, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 28 మాయిశ్చర్ రీడింగ్ వస్తుంది. ఇప్పుడు 28 వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళ రైతుకి ఏం చెప్తారు మీరు? ఇది ఎండబెట్టాలి, ధాన్యం పచ్చిగా ఉంది అని చెప్తాం రైతుకు. ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ 17, 16 రావడానికి? ఇది వస్తుంది 2-3 డేస్ పడుతుంది. 2-3 డేస్ పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మ్యాచర్ చూస్తాం. చూసిన తర్వాత మ్యాచర్ వచ్చినాకనే కాంటా పెట్టిస్తాం. ఒకవేళ ఆయనకి ఇప్పటికే కాంటా పెట్టాలని చెప్పి మీరు కానీ ఏమైనా ఫోర్స్ చేస్తారా రైతు? ఏం చేయం, ఫోర్స్ చేయం. ఎప్పుడైనా అసలు ధాన్యము మ్యాచర్ వచ్చిన తర్వాతనే లోపలికి తీసుకురానిస్తాం. ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి తను ఎండ పోసుకుంటానంటే తానిచ్చినాం, అది మ్యాచర్ వచ్చినాకనే పెట్టిస్తాం. రైట్, ఇప్పుడు హార్వెస్ట్ చేసి తీసుకొచ్చిన దానికి 27 వచ్చింది. ఇప్పుడు అది ఉంది, అది ఎన్ని రోజుల కింద వచ్చింది? అది 4 డేస్ అవుతుంది. ఒక్కసారి దాన్ని కూడా మాయిశ్చర్ చూద్దామండి. ఎస్, చూసాం. ఇది ఇప్పుడు మనం కొలిచినటువంటిది 27, 28 వచ్చినటువంటి మాయిశ్చర్ ధాన్యం రాసి ఈ రోజునే పొలంలో నుంచి కోత కోసి తీసుకొచ్చినటువంటి ధాన్యం. ప్రస్తుతం మనం మరొక ధాన్యం రాసి వద్ద ఉన్నాం. ఇది మనం చూడొచ్చు ఆ లోపల నుంచి, ఎందుకంటే బయట పూర్తిగా ఆరిపోయి ఉంటుంది కాబట్టి వివిధ దిక్కుల నుంచి కూడా, లోపల నుంచి కూడా ఆ యొక్క ధాన్యాన్ని బయటికి తీసి మాయిశ్చర్ మిషన్లో మాయిశ్చర్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క ధాన్యం రాసి మాయిశ్చర్ ఒకసారి చెక్ చేస్తే ప్రస్తుతం మనం చూడవచ్చు 17.9, అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ నిబంధన ఏదైతే చెప్తుందో మాయిశ్చర్ అదే నిబంధనలకు ఆల్మోస్ట్ దగ్గర ఉంది. ఒక 1 పాయింట్ ఆరిపోతే ఇదంటే కౌంట్. అంటే ప్రస్తుతం చూడవచ్చు, ఇది ఎన్ని రోజులు అయితే ఈ స్టేజ్కి వచ్చింది? 5 డేస్ అయితే వచ్చింది. 5 డేస్ తర్వాత తేమ శాతం తగ్గి ఇది 17కి వచ్చింది. ఇంకా కొంచెం తక్కువ ఉంటే దాన్ని మళ్ళీ కొంచెం ఆరబెట్టాలని చెప్తాం రైతుకు. ఇప్పుడు ఈ రైతుకు ఆల్మోస్ట్ ఇంకో మధ్యాహ్నం వరకు ఇది ఆరిపోతుంది. ఈ రైతుకు మీరు టోకెన్ ఎట్లా కాంటాక్ట్ తీసుకొస్తారు? మళ్ళీ సాయంత్రం మ్యాచర్ చూస్తాము. మ్యాచర్ ఒకవేళ వస్తే అతనికి చెప్పి రేపు మార్నింగ్ కాంటాక్ట్ చేసి. అంటే ఈ మార్కెట్లో మీరు ఇంతవరకు కొనుగోలు చేసిన విషయం లోపల ఎక్కువ మాయిశ్చర్ ఎంత వచ్చింది అసలు ఇంతవరకు? 17 నుండి కిందికే వస్తుంది. ఇక 14, 15, ఇక ఎక్కువ మరి 16 వరకే పెట్టిస్తాము. మరి అంతకంటే ఎండనీయం ధాన్యం. మరీ పచ్చిగా ఉన్న ధాన్యం వచ్చినా కూడా ఎంత రీడింగ్ వస్తుంది? పచ్చిగా ఉన్న ధాన్యం 30 పైన వస్తుంది, 30-40 పైన వస్తుంది. అది అట్లాంటి ధాన్యం అసలు తేనీయం మార్కెట్కు. ఒకవేళ రైతు కనుక తెస్తే మాత్రం దాన్ని ఎండినాకనే మ్యాచర్ చేసినాకనే కాంటా చేస్తాం. అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారు కదా, మీకు తెలిసి 50 నుంచి 50 పైగా మాయిశ్చర్ ఎప్పుడన్నా వచ్చిన పరిస్థితులు ఉన్నాయా? లేవు, అంతవరకు అయితే రాలేదు. ఇప్పుడు మీ కొనుగోలు చేసిన ఈ పూర్తి రోజులలో అసలు ఎంత ఎక్కువ వచ్చింది మీరు చూసింది? ఇప్పటి వరకు ఈ యాషింగ్ వచ్చిన దానికైతే
ఎక్కువ ఇక 20 పైన వచ్చింది. అట్లాంటి ధాన్యాన్ని మళ్ళీ 17 వచ్చినాకనే పెట్టిపించినాం. అంటే 50 అయితే ఎప్పుడు దాటలేదు. ఎప్పుడైతే 50 దాటలేదు. ఓకే. అంత పచ్చి ధాన్యం కూడా ఏ రైతు తీసుకురాలేదు. ఓకే. లేదు 30 మించి అయితే లేదు ఇంతవరకు. Yes, మనం చూసాము ఇది ధాన్యం కొనుగోలు కేంద్రం వర్ధనపేటకు సంబంధించిన అగ్రికల్చర్ మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రం లోపల మనం రెండు ధాన్యం రాశుల్లో కూడా అసలు మాయిశ్చర్ మెషిన్లో మెజర్మెంట్ చేసాం. ప్రస్తుతం కోత కోసిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఫ్రెష్గా ఇప్పుడు వచ్చిన ధాన్యం రాశికి 27-28 తేమ శాతం సూచించగా 5 రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి ఆరబోసిన ధాన్యానికి ఆల్మోస్ట్ 17 పైన, అంటే ఒక 1 యూనిట్ కనుక అది ఆరితే దాన్ని కాంటా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కొనుగోలు చేసేటువంటి అటు ఐకేబీ కావచ్చు, ప్యాక్స్ కావచ్చు, ఇంతవరకు 50% మించి ఎప్పుడు తేమ శాతం నమోదు కాలేదని కూడా చెప్తున్నారు. ఈ యాసంగి సీజన్ మొత్తంగా కూడా 25 నుంచి 30 వరకే తేమ శాతం కూడా నమోదవుతుంది. పూర్తిగా అధికారులు ఈ విషయం లోపల 50% మించి తేమతో రైతులే తీసుకొస్తున్నారు చెప్పడము, రైతులను కించపరిచే విధంగా మాట్లాడి వాళ్ళకి మద్దతు ధర దక్కకుండా చేసే ప్రయత్నం అంటూ కూడా ఒకవైపు రైతులు మండిపడుతుంటే మాత్రం ధాన్యం తీసుకొచ్చినటువంటి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మాత్రము నిబంధనలకు కొంత అటు ఇటు ఉన్న దాదాపు 2-3 రోజులు ఆరబెడితే మద్దతు ధరకు ఏ నిబంధన అయితే ఉందో అదేవిధంగా 17 కంటే తక్కువ తేమ శాతానికి వచ్చి కాంటాలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇది ధాన్యపు రాశి కొనుగోలు కేంద్రాల లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వర్ధనపేట్ మార్కెట్ యార్డ్.